మోషే సుఖోపవాసములలోని 38వ దినము. 10 ఆజ్ఞలు ప్రభు భోజనము. నిర్గమకాండము 20 అధ్యాయం 1 నుండి 26. ప్రార్థన. మా తండ్రి అయిన యేసు ప్రభువా, నీవు మమ్ములను నీ బల్ల యొద్దకు రమ్మని కోరుచున్నావు. అక్కడ నీ శరీర రక్తములు ఆహారముగా నీవిచ్చినావు. మేము సిద్ధపడుటకు ఈ దినము సిద్ధపడు వర్తమానము దయచేయము. ఆమేన్. ప్రసంగము. పోయిన ఆదివారము ప్రభువు యెరూషలేము వెళ్ళిన అంశము మీద మాట్లాడుకున్నాము. అప్పుడు ఆయన యెరూషలేముకు వెళ్ళేటందుకు సిద్ధపడినారు. గార్ధబమును తీసుకొని వచ్చి దాని మీద బట్టలు వేసి ఆయన కూర్చుండి ప్రయాణము చేసెను. ఆయన సిద్ధపడకుండా యెరూషలేము వెళ్ళలేదు. ఆది కాలము నుండి చివరి కాలము వరకు ప్రభు సిద్ధపడకుండా ఏ పని చేయలేదు. సమస్తము సిద్ధపరచెను. నేల మీద బట్టలు పరచబడిన కొమ్మలు వేయబడినవి. జనసమూహము స్తుతి చేయుట అది పోయిన వారము చెప్పిన పాఠము. ఈవేళ నేను సిద్ధపడే ఆరాధన కొరకు ఏదైనా వాక్యం వ్రాయమంటే హోసన్నా అని వ్రాయును. రేపు ప్రభు భోజనము తీసుకునేటప్పుడు వ్రాయదలిచిన పాఠము హల్లెలూయా. ఈ సాయంకాలము మాత్రము హోసన్నా, రేపు సాయంకాలం మాత్రము హల్లెలూయా. ఈ రెండు బైబిలు నందున్నవి. తెలుగు భాష బైబిలు నందు కూడా ఉన్నది. హోసన్నా, రక్షించు, ప్రభువా రక్షించుము అని బల్ల దగ్గరకు వచ్చేవారు ప్రార్థించవలెను. బైబిలులోని 10 ఆజ్ఞలు మనము చదివితే మనలో ఏమి తప్పిదములున్నవో తెలుసుకొనగలము. ఆ 10 చదివితే వాటి ద్వారా మన హృదయంలోనున్న లోటులు తెలుసుకుందుము. ఆ 10 ఆజ్ఞలకు విరోధంగానున్న 10 సంగతులు మన హృదయంలోనున్నట్లు తెలియను. అప్పుడు హోసన్నా అనవలెను. ప్రభువా రక్షించుము. వేటి నుండి నీవు చెప్పిన 10 ఆజ్ఞల్లోని విషయములను బట్టి నేను నడుచుటలేదు. ఆ పాపములు నాలోనున్నవి, తలంపు మాట క్రియలోనున్నవి గనుక హోసన్నా, ప్రభువా రక్షించు అని అనకపోతే, ఈ సిద్ధపాటు ఆరాధన చేయకపోతే రేపు బల్ల దగ్గరకు వెళ్ళలేము. ఒకవేళ ఈ 10 ఆజ్ఞలలో అన్నిటికీ విరోధము కాకపోయినా కొన్నిటికైనా విరోధముగానుంటే హోసన్నా అనవలెను. వీటిలో మొదటి ఆజ్ఞకు విరోధమైన సంగతి మనలో ఉంటే అప్పుడు హోసన్నా అనవలెను. ప్రభువా ఈ పాపము నుండి రక్షించు. రెండవ ఆజ్ఞకు విరోధముగానుంటే అప్పుడు హోసన్నా అనవలెను. అలాగూ ఈ 10 ఆజ్ఞల ప్రకారము ఇంటి దగ్గర పరీక్షించుకొనవలెను. ఒక్కొక్క దాని దగ్గర హోసన్నా అనవలెను. మూడవ ఆజ్ఞకు విరోధముగా పాపం లేకపోతే హోసన్నా అనక్కర్లేదు. ఒక శిష్యుడు నీటి మీద నడిచి నడిచి మునిగిపోవచ్చున్నాను, రక్షించు ప్రభువా అనెను. అప్పుడు రక్షించెను. అలాగే ఈ 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞకు విరోధముగా ఉన్నామో ఆ పాపమును ఒప్పుకున్న తరువాత హోసన్నా అనవలెను. నేటి సాయంకాల వర్తమానం ఏమనగా, ఈ 10 ఆజ్ఞలను బట్టి పరీక్షించుకొనుట. మొదటి వర్తమానము పరీక్షించుకొనుట. పరీక్షించుకొన్న పిమ్మట ఒప్పుకొనవలెను గనుక అది రెండవ వర్తమానము. మూడవది రక్షించుము అని అనుట. ఈ 3 వర్తమానముల ప్రకారము చేస్తే మీరు సిద్ధపడి ఆరాధనకు వచ్చినట్లు గనుక ఫలితముండును. అలాగూ సిద్ధపడకపోతే రేపు బల్ల యొద్దకు వెళ్ళినను ప్రయోజనం లేదు. ఒక బోధకుడు ఈ మాట చెప్పెను. ఒక చిన్నపిల్లవాడు బూడిద ఉన్న బూడిద కుప్ప మీద కూర్చున్నాడు. దగ్గరికి వచ్చి, అబ్బాయి నీ బుగ్గకు బూడిద రాసుకున్నావేమి అన్నాడు. వెంటనే తన చేతిలో బుగ్గ మీద బూడిదను తుడుచుకున్నాడు. ఇంకా ఎక్కువైనది. చేతికి బూడిద ఉన్నది గనుక ఎక్కువైనది. అలాగే 10 ఆజ్ఞల ప్రకారము పరీక్షించుకొనకుండా తప్పు ఒప్పుకొనకుండా బల్ల యొద్దకు వెళితే మరింత బూడిద వ్రాసుకున్న పిల్లవాని పోలి ఉండును. పాపము ఎక్కువగును. అందుకే కొందరు ప్రభు భోజనమైన తర్వాత ఇంకా ఎక్కువ పాపంలోనికి వెళ్తారు. ఈ రాత్రి ఆ చిన్నవాని కథ ఆలోచించండి. ఉదయమునకై నా హృదయము పూర్తిగా శుభ్రము కావలెను. సంస్కారమునకు ముందు ఏమని రావలెను? హోసన్నా కాదు, హల్లెలూయా అని రావలెను. ఎందుకు? నిన్న శనివారం గుడిలో వర్తమానము విన్నప్పటి నుండి హృదయం శుద్ధి చేసుకున్నాను. ఇప్పుడు హోసన్నా అనును, హల్లెలూయా అంటాను, అనగా స్తోత్రము అంటాను. స్తోత్రము స్తోత్రించుచు స్తుతించుచు రక్షించినందుకు, క్షమించినందుకు, పాప వివరము తెలిపినందుకు, ఒప్పుకునేటట్లు చేసినందుకు, రక్షించమని పలికినందుకు హల్లెలూయా అని బెంచి దగ్గర నుండి చెప్పుచు బల్ల దగ్గరకు రావలెను. ఈ వర్తమానము ప్రకారము మీరు చేయకపోతే మీ బెంచి దగ్గర మీరుంటేనే మంచిది. హల్లెలూయా అంటూ రావలెను. ఇప్పటి నుండి రేపటి వరకు హోసన్నా అంటూ రావలెను. రేపు బల్ల దగ్గరకు మాత్రము హోసన్నా అంటూ రావలెను. మీ ఇష్టము. మీరు ఎన్నిసార్లు చెప్పినా మంచిదే. మరలా పాపములు ఒప్పుకొనక్కరలేదు. మీరు ఇంటి వద్దే పాప క్షమాపణ పొంది ఉందురు. కృప మీకు తోడైండును గాక. ఈ వర్తమానము ప్రకారము జరుపుకునే కృప, రేపు హల్లెలూయాతో రాగలిగే కృప దేవుడు మీకు దయచేయును గాక. పోయిన ఆదివారము గొప్ప పండుగ, జయముతో యెరూషలేము వెళ్ళుట,
దారి పొడుగునా సంతోషమే, విచారమే లేదు. వారు స్తుతించుచున్నారు, హోసన్నా అని కూడా అన్నారు. రెండూ అవసరమే. సిద్ధపడుటకు హోసన్నా, బల్ల దగ్గరకు వచ్చుటకు హల్లెలూయా. భూమి మీద జీవించినంత కాలము హోసన్నా అనవలెను. పరలోకము వెళ్ళిన తరువాత అక్కడ హల్లెలూయా హోసన్న ఉండదు. భూమి మీద మాత్రము రెండూ ఉండును, అనగా రక్షించు అనేది మరియు స్తోత్రము. మనము పరలోకమునకు వెళ్ళినప్పుడు ఇది ఇక్కడ విడిచిపెట్టుదుము. ఆజ్ఞకు విరోధమైన పాపములు విడిచుదుము. ఒప్పుకొనుట తీర్మానము. హోసన్న విడిచిపెట్టి ఒక హల్లెలూయాను మాట మాత్రము పైకి వెళ్ళును. ఈ హల్లెలూయా మన జీవంతమందు పైకి వెళ్ళక ముందు ఇక్కడనున్నప్పుడే పైకి వెళ్ళుట అవసరము. యేసు ప్రభువు గాద్దము మీద ఇప్పుడు లేడు, గాద్దబ ఆసీనుడుగా లేడు, విజ్ఞాపన సింహాసనం మీదనున్నారు గనుక మనము భూమి మీద నుండి హోసన్నా అనే మనము హోసన్నా అని అంటూ పాపాత్మురాలైన స్త్రీ కన్నీటి దారతో ప్రభువు పాదముల మీద పడెను. అలాగే హోసన్నా అనే మనము ఈ సిద్ధపాటు శనివారం సాయంకాలమున ఆయన పాదముల మీద పడవలను. ఆమె వలె కన్నీటి దార కలిగి ఉండవలను. అదైన తరువాత హల్లెలూయా అని స్తుతి చేయవలను. దానివల్లే ఇది కూడా జరపవలను, ఎంతో ఎక్కువగా జరపవలను. పాదముల మీద సాష్టాంగముగా పడిపోయినంతగా హల్లెలూయా. పాదముల మీద కాదు గాని పైనున్న విజ్ఞాపన సింహాసనము వరకు, త్రియేక దేవుని సింహాసనం వరకు వెళ్ళవలను. రేపు ఎట్లయినా ప్రభునందు నిద్రించినప్పుడు హల్లెలూయా అని ఎలాగైనా వెళ్ళును గనుక ఇప్పుడే అలాగూ వెళ్ళవలను. అట్టిది కాదు, ఇట్టివారు బల్ల యొద్దకు రావలను. మనకు రెండు రకములైన బలము అవసరము. ఇట్టి బలము, అట్టి బలము అవసరము. రక్షించు అని అనగల బలము, రక్షించినావు ప్రభువా హల్లెలూయా అని అనగల బలము. ఈ రెండు బలములు కావలెను. మనము ఆ బలము పొందిన అనగా పాపములు తెలుసుకునే బలము జ్ఞాన బలము, ఒప్పుకునే బలము పశ్చాత్తాప బలము, తీర్మానము చేయు బలము అనగా హృదయ విశ్వాసము, రక్షించు అనేది ఆశ్రయ బలము. మనము మన పాపములను బట్టి విచారమును బట్టి ప్రభువును ఆశ్రయించుట జరుగును. లేని ఎడల రక్షణ లేదు గనుక అది ఆశ్రయ బలము. ఇది ఉంటేనే గాని అది ఉండదు. కాబట్టి ఈ రెండిటిని గురించి ఈ శనివారము గుడిలో మాత్రము గాక రేపు కూడా సిద్ధపడి సిద్ధముగానున్న సంస్కార భోజనము హల్లెలూయాతో భుజించుటకు మీరందరూ రండి. నిరాశపడవద్దు. రక్షించేవాడు హోసన్నా దగ్గరున్నాడు. హల్లెలూయా అనేవాడు పరలోక సింహాసనం మీద ఉన్నాడు గనుక అధైర్యపడవద్దు. రక్షించగలడు, తిండి పెట్టగలడు, స్తుతి చెప్పుటకు స్తుతి పాట నేర్పగలడు. ప్రకటనలో, పాత నిబంధనలో, సువార్తలలోనున్నది హల్లెలూయా గనుక ఇది క్రొత్త కాదు. కొంతమంది క్రైస్తవులు తమ కుమార్తెలకు హల్లెలూయమ్మ అని పేరు పెట్టుచున్నారు, హోసన్నా అని పెట్టుటలేదు. ఇది ఉంటేనే గాని అది ఉండదు. వట్టి హల్లెలూయా ఉంటే వట్టి హోసన్నే దేవునిని మెచ్చుకొనందే. హల్లెలూయా అంటే సంస్కారం ఆచరించుటకు ఆకలి లేకుండా, హల్లెలూయా అంటే సంస్కార భోజనమునకు సిద్ధపడక, హల్లెలూయా అంటే మనము వట్టివారమవుదుము అని తెలుసుకున్నారు గనుక సిద్ధపడండి. ఈ ఆరాధన ఉన్నదని ఇది వరకు తెలియదా? పోయిన సంవత్సరము ఇలాగూ లేదా? ఈ వేళ అయితే హోసన్నా హల్లెలూయా. ఈ ఒప్పుదల, ఈ యొక్క వివరం విన్నారు కానీ ఇదివరకే సిద్ధపడినారు. అది ఇది అది జ్ఞాపకము తెచ్చుకొని సిద్ధపడండి. ఒక జమీందారు సిద్ధపరిచి విందు ఒక మాట అన్నాడు. ప్రభు బల్ల మీద రొట్టె ద్రాక్షరసం ఉన్నది. ప్రభు బోధకుడున్నాడు, రొట్టె ఇస్తాడు. బోధకునితో పాటు ప్రభు ఇస్తారు. ఇంత ఘనమైన భోజనమునకు రమ్మని ప్రభువు పిలుచుచున్నారు. ఈ కథలో రాజు విందుకు రమ్మని చెప్పినాడు. మంచివారిని పిలిచినాడు, గొప్పవారిని, బీదవారిని, పొదలలో, రాజబాటలలో, వీధులలోనున్న వారిని అందరినీ పిలిచెను. వచ్చినా రాకపోయినా పిలుపు అందరికీ. రండి, సమస్తము సిద్ధమై ఉన్నది. గార్ధబ సింహాసనము మీద కూర్చున్న మన రాజు కూడా ఈ మాటే అంటున్నాడు. రండి, సమస్తము సిద్ధమైనది, సిద్ధపడి రండి. ఇది ఇంతకు మునిపే ఎక్కువ మార్లు చెప్పుకున్న వర్తమానములు కలుపుకొని ముస్తాబై రండి. మీరెలాగైనా స్నానం చేసి నూతన వస్త్రములు వేసుకొని వస్తారని తెలుసు. నేను చెప్పిన ప్రకారము సిద్ధపడి రండి. దీవెన. ఇలాగూ 40 దినములలో మీరు ఆయన సన్నిధిలో మీ కొరకు సిద్ధపరిచిన మహిమానుభవములను, అంతరంగ సంస్కారమును అందుకొని ఆయన రూపమును సంపూర్ణముగా ధరించుకొందురుగాక. ఆమేన్.